భారతదేశంలో ప్రముఖమైన రైతు ఉద్యమాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎక్కువగా బ్రిటిషర్ల పరిపాలనా కాలంలో గ్రామీణ భారతదేశంలో రైతాంగ వ్యవస్థ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఎక్కువగా సమస్యలు ఏర్పడ్డాయి. అందుకే ఎక్కువగా ఉద్యమాలు జరగడం ప్రారంభమయ్యాయి. భూమి శిస్తు పెంచడం, వడ్డీ వ్యాపారుల దురాగతాలు లాంటివి అప్పట్లో ఎక్కువగా జరగడం వల్ల భారతదేశంలో ఎక్కువగా ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిలో ముఖ్యమైనవి ఫకీర్ సన్యాసి తిరుగుబాట్లు. కేవలం భిక్షాటనపైనే జీవించే చాలామంది ఫకీర్లకు కూడా ఆహారం దొరకకపోవడం వల్ల 1770వ సంవత్సరం ఆ కాలంలో ఎక్కువగా వాళ్ళు ఉద్యమాలు చేశారు. సంతాలుల తిరుగుబాటు. వీరు ఎక్కువగా హజారీబాగ్, నాగపూర్ ప్రాంతాలకు చెందినవారు. శాశ్వత శిస్తు విధానం వల్ల జమీందారులు వీరి దగ్గర ఎక్కువగా శిస్తును వసూలు చేయడంతో వీరు తిరుగుబాటును ప్రారంభించారు. ఇది ముఖ్యమైన తిరుగుబాటు. 1855లో ఈస్ట్ ఇండియా కంపెనీపై ప్రభుత్వం చేసి వారి పాలనను అంతమొందించాలనుకున్నారు. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నాయకుల తిరుగుబాటును క్రూరంగా అణచివేసింది. ఈ విధంగా వారి ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. 1857లో జరిగిన సైనికుల తిరుగుబాటులో కూడా రైతుల పాత్ర ముఖ్యమైనది. ముఖ్యంగా అవధ్ మరియు ఉత్తరప్రదేశ్లోని రైతులు జమీందారీల విధానాలను ఎక్కువగా వ్యతిరేకించి సైనికులతో కలిసి పోరాడారు. నీలిమందు తిరుగుబాటు. ఇది 1860వ ప్రాంతంలో ఎక్కువగా జరిగింది. ఐరోపాకు చెందిన నీలిమందు తోటల యజమానులు భారతదేశంలో నీలిమందును పండించాలని రైతులను బలవంతం పెట్టడం వల్ల దీనికి వ్యతిరేకంగా రైతులు 1860వ సంవత్సరంలో నీలిమందును పెంచకూడదని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పశ్చిమ బెంగాల్లో దీనికి వ్యతిరేకంగా విరాళాలను సేకరించి ప్రభుత్వంపై కేసులు వేశారు. నీలిమందు రైతుల ఉద్యమానికి హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకులు అయిన హరిశ్చంద్ర ముఖర్జీ మద్దతు తెలిపారు. నీల్ దర్పణ్ అనే నాటకంలో దీనబంధు మిత్ర నీలిమందు రైతుల గాథలను ఎక్కువగా వివరించారు. దక్కను తిరుగుబాట్లు. ఇవి 1875 ప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. మహారాష్ట్ర ప్రాంతంలో రైత్వారీ విధానం అమల్లో ఉండడం వల్ల భూమి శిస్తు ఎక్కువగా ఉండేది. దీనివల్ల ఎక్కువగా రైతులు పండించిన పంటలో ఎక్కువ శాతం శిస్తుకై ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. అందుకే ఈ తిరుగుబాటు ఎక్కువగా జరిగింది. 1874లో మరాఠా రైతులు చాలా చోట్ల తిరుగుబాట్లు చేసినా ప్రభుత్వం పోలీసుల, సైనికుల సహాయంతో అణచివేసింది. 1879లో సివిల్ ప్రొసీజర్ కోడ్ను సవరించి వీరిని అణచివేసింది. రామోజీ వ్యవసాయ తిరుగుబాట్లు. వీరు మహారాష్ట్ర ప్రాంతంలో చిన్న ఉద్యోగాలు చేసేవారు. వీరు తరువాత కాలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కానీ అధిక శిస్తు ప్రభుత్వం వసూలు చేయడం వల్ల వీరు తిరుగుబాట్లు ఎక్కువగా చేశారు. 1825వ సంవత్సరంలో కరువు వచ్చిన సమయంలో కూడా ప్రభుత్వం వీరికి ఎక్కువగా శిస్తు వసూలు చేసింది. ఈ కరువు వల్ల పశ్చిమ భారతదేశం పూర్తిగా దెబ్బతింది. అందుకే వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పాట్నా తిరుగుబాట్లు. 1859వ సంవత్సరంలో రైతులకు సాగు చేసే భూమిపై స్వాధీన హక్కును ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. దీనివల్ల రైతులు జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీటిలో భాగంగా 1885వ సంవత్సరంలో ప్రభుత్వం బెంగాల్ కౌలుదారు చట్టాన్ని చేసింది. పాగల్పంటి తిరుగుబాటు. వీరు ఎక్కువగా తూర్పు బెంగాల్లోని మైమాన్ సింగ్ జిల్లాకు చెందినవారు.
దీనిని ప్రారంభించింది కరం షా అనే వ్యక్తి. ఇతను జమీందారులకు వ్యతిరేకంగా తన కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని జమీందారులపై దాడి చేయడంతో జమీందారులందరూ బ్రిటిష్ అధికారుల వద్దకు వెళ్ళి ఆశ్రయం పొందారు. 1825 సంవత్సరం నుండి 1835 వరకు ఈ తిరుగుబాట్లు కొనసాగాయి. చివరికి సైన్యం సహాయం చేయడంతో జమీందారులు కాపాడబడ్డారు. పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం 1900. బెంగాల్, మహారాష్ట్రలో ప్రభుత్వాలు చట్టాలు చేయడంతో పంజాబ్లో కూడా రైతులు చట్టాలు చేయాలని తిరుగుబాట్లు చేశారు. 1895లో భారత ప్రభుత్వం వ్యవసాయ భూమిని ఎవరూ ఆక్రమించకుండా అన్యాక్రాంత చట్టాలను చేసింది. అలాగే మిగతా ప్రభుత్వాలు కూడా ఈ చట్టాలు చేయాలని చర్యలు ప్రారంభించింది. ఈ చట్టం ద్వారా భూమిని వ్యవసాయేతర పనుల వారికి తాకట్టు పెట్టడం, అమ్మడాన్ని నిషేధించింది. చంపారన్ రైతుల సత్యాగ్రహం. 19వ శతాబ్దంలో బీహార్ రాష్ట్రంలోని చంపారన్లోని రైతులు తమ భూమిలో నీలిమందును పండించడం కుదరదని తేల్చి చెప్పడం వల్ల ఈ ఉద్యమం ఎక్కువగా జరిగింది. దీనికి నాయకత్వం వహించింది గాంధీజీ. గాంధీజీ అప్పట్లో దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించి కమిటీని ఏర్పాటు చేసి రైతుల వాంగ్మూలాలను సేకరించింది. ఖేడా సత్యాగ్రహం. గుజరాత్లోని ఖేడా జిల్లాలో రైతులు పంటలు పండకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడినా కూడా ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వకుండా ఎక్కువగా పన్నులు, శిస్తు వసూలు చేయాలని కోరింది. దీనిపై గాంధీజీ, సర్దార్ పటేల్ వంటి వారు ఉద్యమాలు ప్రారంభించడం మరియు ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం, ప్రభుత్వం వాటిని అంగీకరించడం వల్ల ఈ ఉద్యమం